వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. 2 రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు జడ్జి విజయసేన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు కోర్టులో. ఆయన చేసిన వ్యాఖ్యలు విన్న ప్రతి ఒక్కరికి బాధ కలిగించక మానదు. ఆయన ఏం వ్యాఖ్యలు చేశారు, అట్లాగే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుంది, అభివృద్ధి చెందుతుంది, పేదలకు మంచి జరుగుతుంది, రోడ్లు ప్రాజెక్టులు వస్తాయని కలలుగని ఓట్లేసిన ప్రజలకి ఆయన స్మార్ట్ కార్డు పేరిట డబ్బులు వృధా చేస్తున్నారంటూ కూడా వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి. స్మార్ట్ కార్డు ఏంటి, విజయసేన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకి పర్యవసానం ఏంటి, సమాజం ఎట్టిపోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 1,15,000 కుటుంబాలు ఉంటే 1,04,000 కుటుంబాలు నిరుపేద కుటుంబాల. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3 లక్షల రూపాయలు ఉన్నప్పుడు 1,04,000 కుటుంబాలు నిరుపేద కుటుంబాలు ఎట్టా అయ్యాయి. ఉచితాలు ఎట్టిపోతున్నాయి, ఉచితాలు ఎందుకు? విజయసేన్ రెడ్డి గారు లేవనెత్తిన ప్రశ్నలకి, స్మార్ట్ కార్డుల విమర్శలకి సమాధానం చెప్పడం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారిని అడిగి మన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. తెలంగాణ హైకోర్టు జడ్జి విజయసేన్ రెడ్డి గారి వ్యాఖ్యలు బాధ కలిగించినాయి. ఆయన మాటలు విన్న ప్రతి ఒక్కరిలో ఆలోచన రేగెత్తక మానదు. ఉచితం తీసుకునే ప్రతి వాడు మానేకి కూడా మానదు ఆయన మాటలు వింటే. అట్లాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన స్మార్ట్ కార్డు అంటే రేషన్ కార్డు స్మార్ట్ కార్డు, ప్లాస్టిక్ కార్డు ఇస్తున్నారు. దాని మీద ముఖ్యమంత్రి గారి ఫోటో, మంత్రి గారి ఫోటో ఉంటుంది, తెలంగాణ లోగో ఉంటుంది, రాజముద్ర ఉంటుంది. బియ్యం ఇచ్చేదేమో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫోటో లేదు, ఏమీ లేదు. మంత్రి ఎప్పుడు మారుతాడో తెలియదు, ముఖ్యమంత్రి ఎప్పుడు మారుతాడో తెలియదు, ఏ పార్టీ అధికారంలో ఉంటుందో తెలియదు. అలాంటి స్మార్ట్ కార్డుకి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా? రోడ్డు వేయటానికి డబ్బులు ఉండవు, డ్రైనేజ్ బాయ్ చేయడానికి డబ్బులు ఉండవు, కొత్త రోడ్లు వేయటానికి డబ్బులు ఉండవు. కానీ స్మార్ట్ కార్డుల పేరిట కోట్ల రూపాయలు ఖర్చు చేయటం సమంజసమేనా? అది ఎట్లా చూస్తారు? విజయసేన్ రెడ్డి గారి వ్యాఖ్యని ఎట్లా విశ్లేషిస్తారు? మీరు రైట్ చేసినటువంటి ఇష్యూ వెరీ సెన్సిబుల్, చాలా సీరియస్ మ్యాటర్ కాబట్టి బర్నింగ్ ఇష్యూ కూడా. దీన్ని మనం రాజకీయాలకు అతీతంగా సబ్జెక్ట్ ఓరియంటెడ్ విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. 2 అంశాలు ప్రస్తావించారు. ఒకటి తెలంగాణ హైకోర్టు జస్టిస్ విజయసేనారెడ్డి వ్యాఖ్యలు, దానికి లింకుగా ఇటీవల జస్ట్ 2 days నుంచి తెలంగాణలో జరుగుతున్న ఒక పంచాయతీ, ఒక ఇష్యూ. రేవంత్ రెడ్డి సర్కారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమంటే ప్రస్తుతం రేషన్ కార్డు ఎలా ఉంటుందో మనకు తెలుసు. రేషన్ కార్డులో నా కుటుంబ సభ్యుల ఫోటోలు అందరూ ఉంటాయి, ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో ఉంటుంది రేషన్ కార్డు మీద. అది తీసుకెళ్తాం, రేషన్ షాప్లో ఏమిస్తారో అది తీసుకొని వస్తాం. ఇప్పుడు లేటెస్ట్ డెసిషన్ ఆఫ్ రేవంత్ సర్కార్ ఏంటంటే ఆ కార్డు తీసేసి ఆ కార్డు ప్లేస్లో స్మార్ట్ రేషన్ కార్డు ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. అంటే స్మార్ట్ రేషన్ కార్డు ఇంట్రడ్యూస్ చేయటం వల్ల అందులో చేంజెస్ ఏంటంటే, నా ఫ్యామిలీ ఫోటోలు ఉండవు అందులో. రేషన్ కార్డు నాది, నా ఫ్యామిలీ ఫోటోలు ఉండవు, డీటెయిల్స్ ఉండవు. అందులో ఉండేది ప్రధానంగా రేవంత్ రెడ్డి గారి ఫోటో ఒక సైడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారి ఫోటో ఒక సైడు, 2 సైడ్లు కార్డు, స్మార్ట్ కార్డు. ఈ కార్డులకి ఒక శాంపుల్ నియోజకవర్గంలో డిస్ట్రిబ్యూషన్ కోసం ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం 20 కోట్లు ఖర్చు అయినాయి. అంటే ఒక నియోజకవర్గానికి 20 కోట్లు. 119 నియోజకవర్గాలు ఇంటూ 20 కోట్లు. మీరు చెప్పినట్టు 100 కోట్లు, 1000 కోట్లు, ఈ క్రోర్స్ ఆఫ్ రూపీస్ పబ్లిక్ మనీ. ఓకే, అయితే ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఎవరికి అడ్వాంటేజ్? ఫస్ట్ క్వశ్చన్, ఈ స్మార్ట్ రేషన్ కార్డు వల్ల నాకు గతంలో ఉన్న కార్డు లాగా నేను తీసుకెళ్తే వాళ్ళు ఎంటర్ చేసుకొని చెక్ చేసుకొని నాకు ఆ బియ్యం ఇస్తే ఏది ఇస్తే నేను తీసుకెళ్ళేటోడిని. ఇప్పుడు చేంజ్ అయిందా? ఆ కార్డు నేను మిషన్లో పెడితే నాకు రావాల్సినవి నాకు వస్తే నేను తీసుకెళ్ళిపోతానా? అంటే మ్యాన్ పవర్ లెస్ ఆపరేషనా, డిజిటలైజ్డా? ఈ మాన్యువల్ ఆపరేషన్ డిజిటలైజేషన్ వల్ల ప్రాసెస్ ఈజీ అవుతుందా? లబ్ధిదారులకి బెనిఫిట్ అవుతుందా? రేషన్ షాప్ డీలర్స్కి బెనిఫిట్ అవుతుందా? ఎవరికి ఏ బెనిఫిట్ అవుతుంది అనేది ఫస్ట్ క్వశ్చన్. దీనికి ప్రభుత్వం చెప్పేది ఏంటంటే అట్లా ఏం లేదు, అప్పట్లాగే ప్రాసెస్, ఈ కార్డు తీసుకెళ్ళండి, చూపించండి, బియ్యం ఇస్తారు, మన నెంబర్ రాసుకోవడం అన్నీ మామూలే. మరి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ దిస్ సో కాల్డ్ రేషన్ స్మార్ట్ కార్డ్? నంబర్ 1. నంబర్ 2, రేషన్ షాపులో లేదా ఈ రేషన్ బియ్యం ఎవరు స్కీమ్? అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తూ ఉంది, స్టేట్ గవర్నమెంట్స్ దాన్ని మేనేజ్ చేస్తాయి ఈ దుకాణాల ద్వారా. మరి థర్డ్ క్వశ్చన్, ఇందులో ఒక రేషన్ కార్డు కానీ ఒక పాస్బుక్ కానీ ఫర్ దట్ పర్పస్ ఏదన్నా కానీ ఒక లబ్ధిదారుడికి చెందిన కార్డు మీద ప్రభుత్వ ముఖ్యమంత్రి మంత్రి ఫోటోలు ఎందుకు? అసలు ఫోటోలు ఎందుకు? గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిపోవటానికి కారణాల్లో ఒక కారణం, నా భూమి పాస్బుక్ మీద ఆయన ఫోటో వేయించుకున్నాడు, నా భూమి రాళ్ల మీద ఆయన ఫోటో వేయించుకున్నాడు. ఎట్లా వేస్తారండి? భూమి నాది ఫోటో అయిందా, పాస్బుక్ నాది ఫోటో అయిందా అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రెవల్యూషన్ వచ్చింది, చాలా రివర్స్ అయ్యారు.
మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఈ స్మార్ట్ రేషన్ కార్డు నాది, ముఖ్యమంత్రి ఫోటో మంత్రి ఫోటో వేశారు. నంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నాది, ఈ మంత్రి గారు 5 సంవత్సరాలు ఉంటారా, 10 సంవత్సరాలు ఉంటారా, 3 సంవత్సరాలు ఉంటారా? ప్రభుత్వం ఉండేది 2 సంవత్సరాలే, తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ప్రభుత్వం ఉండేది 2 సంవత్సరాలు. నేను ఇంకా డీప్కి వెళ్తున్నా, మంత్రి గారు 2 సంవత్సరాలు ఉంటారా? చెప్పలేము. అది అధిష్టానం నిర్ణయం చేస్తుంది. ఏఐసిసి అధిష్టానం ఢిల్లీలో నిర్ణయం తీసుకుంటుంది. మంత్రి గారిని మారుస్తారు. సపోజ్ ఇంకో మంత్రి వస్తారు, స్మార్ట్ రేషన్ కార్డులు మారుస్తారా? మార్చకపోతే కొత్తగా వచ్చిన మంత్రి ఊరుకుంటాడా? అధిష్టానం నిర్ణయం తీసుకుంటే మంత్రి మారొచ్చు, ముఖ్యమంత్రి మారొచ్చు. మారినప్పుడు ప్రజలు నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం మారొచ్చు. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ కార్డులు తీసుకొస్తారా? కొత్త ప్రభుత్వం దాకా కాదు, ఈ లోగానే వీళ్ళు మారితే మళ్ళీ మార్చేస్తారా? మార్చకపోతే కొత్తగా వచ్చిన మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ నా ఫోటో పెట్టకపోతే ఊరుకుంటాడా? మీరు చెప్పండి, నియోజకవర్గానికి 20 కోట్లు అంటే 3,800 కోట్ల రూపాయలు ఖర్చు. ఇప్పుడు అంటే ఇది ప్రభుత్వం మనీ కదా, గవర్నమెంట్ మనీ. పర్పస్ ఏంటి? ఎక్కడ పర్పస్? లబ్ధిదారుడికి ఏం? ఇప్పుడు మీరు అన్నట్టు మంత్రి మారితే మళ్ళీ 3,800 కోట్లు ఖర్చు పెడతారా? అసలు ఫోటోలు ఎవరి ఫోటోలు ఉండాలి? ఇవి లబ్ధిదారుడు కుటుంబం ఫోటో కదా ఉండాలి. లబ్ధిదారు కుటుంబం ఫోటో ఉండాలి, కేంద్ర రాష్ట్ర రాజముద్రలు ఉండాలి. ఓన్లీ రాజముద్ర ఇస్ ఎనఫ్. గవర్నమెంట్ కి సంబంధించిన కార్డు అది. మరి ఫోటోల కల్చర్ ఎందుకు పెరిగిపోతుంది? రోజుకి పోటీ పడి ఫోటోలు ఎందుకు పెడుతున్నారు? ప్రభుత్వానికి చెందవలసిన కార్డ్స్ లో గవర్నమెంట్ కార్డు, గవర్నమెంట్ లోగో ఉంటే సరిపోదా? ఇది ఏ విధమైన ఆలోచన? ఈ మనీ ఏం చేయాలి? దీన్ని డెవలప్మెంట్కి వాడకూడదా? ఈ విధంగా మనీ వేస్ట్ కాదా ఇది? మీకు 3,800 కోట్లు పెడితే ఒక నీటిపారుదల ప్రాజెక్ట్ అయిపోతుంది కదా సార్, ఇక్కడ అయిపోతుంది. ఇప్పుడు దీనివల్ల ఎవరికి ఉపయోగం? ఇప్పుడు హైదరాబాద్లో గట్టిగా అరగంట వర్షం పడితే కార్లు కొట్టుకుపోతా ఉన్నాయి. సముద్ర మట్టానికి 1350 అడుగుల ఎత్తులో అంత ఉంటుంది. ఆ ప్రాంతంలోనే కార్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నప్పుడు 3,800 కోట్లు దానికి ఖర్చు పెట్టే బదులు డ్రైనేజ్ సిస్టమ్ ఖర్చు పెట్టచ్చుగా. ఇప్పుడు ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు పబ్లిక్ మనీకి గవర్నమెంట్ ట్రస్టీగా వ్యవహరించాలా. వాళ్ళు ఫోటోల కోసం కార్డులు పెడతాను అని అంటే అది ఏ విధంగా హేతుబద్ధమైన నిర్ణయం? సమంజసం కాదు. ఒకటి. క్వశ్చన్ నెంబర్ 2. నెక్స్ట్, మీరు ప్రస్తుత హైకోర్టు తెలంగాణ జడ్జి మాట్లాడిన మాటలు రెఫర్ చేశారు. ఆయన ఆవేదన ఎంత సహజ సిద్ధంగా ప్రతి పౌరుడికి వచ్చే ఆవేదన, కానీ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఓపెన్గా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తాం మనం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఇన్కమ్ 3.5 లక్షల కోట్లు వస్తూ ఉంటే అందులో శాలరీస్కి 1.5 lakh crores పోతే, మిగతా ఖర్చులకు పోతే మిగిలింది 90,000 crores. ఆ 90,000 crores-లో 89,000 crores వెల్ఫేర్, ఉచితాలు. డెవలప్మెంట్కి 1000 కోట్లు మిగులుతాయి. ఏం డెవలప్మెంట్ మిగులుతుందండి? డెవలప్మెంట్ చేయాలంటే అప్పులు తీసుకురావాలి. 1000 కోట్లు మరి అప్పులు తీసుకురావాలి. నంబర్ 1. నంబర్ 2, గవర్నమెంట్ ల్యాండ్స్ అమ్మాలి. ఆ లెక్క ప్రకారం 1000 కోట్ల రూపాయలు మాత్రం మిగులుతుంది. అన్ని ఖర్చులు పోను. స్మార్ట్ కార్డుకి 3,800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే 2,800 కోట్లు అప్పు తీసుకొచ్చి స్మార్ట్ కార్డులు వేయాలి, పనికిరాని స్మార్ట్ కార్డుల కోసం. సో గవర్నమెంట్ సర్వైవ్ అవ్వాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ ల్యాండ్స్ అమ్మాలి, అంతే కదా. ఇప్పుడు ల్యాండ్స్ అమ్ముతారు, ఫ్యూచర్ జనరేషన్కి ఏమి ఇస్తున్నాం మనం? వాళ్ళు ఏమైపోవాలి? పబ్లిక్ ప్రాపర్టీస్ కదా అవి. అప్పులు ఇస్తున్నారు కదా. మరి అప్పులు ఇస్తే ఏమైపోతారు? ఒకటి. రెండోది, అన్ని ఉచితాలు. కూర్చుంటే డబ్బు, నుంచుంటే డబ్బు, ఆ స్కీము ఈ స్కీము ఆ స్కీము, ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి స్కీమ్స్ ఇస్తా ఉంటారు. హైకోర్టు జడ్జి గారు వేసిన ప్రశ్న ఇదే. కూర్చోబెట్టి పడుకోబెట్టి ఉచితాలు ఇస్తా ఉంటే పనిచేయటం మానేస్తే భవిష్యత్తు ఏంటి? యువత పరిస్థితి ఏంటి? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు 1,25,000 కోట్ల కుటుంబాలు తెలంగాణలో ఉంటే 1,04,000 కోట్ల కుటుంబాలు రేషన్ కార్డులు ఉన్నాయి అంటే 96% బిలో పవర్టీ లైన్లో ఉన్నారా? దాన్ని బట్టి అదే అర్థం. మరి ఇఫ్ దట్ ఈస్ సో, మీరు ఇంతకుముందు ప్రస్తావించారు తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉంది. మరి అంటే కొద్ది మంది మనుషుల నుంచి ఆ ఇన్కమ్ వస్తుందా? అంటే ఆ 4,000 కుటుంబాల దగ్గర లక్షల కోట్ల రూపాయలు మురుగుతూ ఉంది. మరి ఇది ఎలా సాధ్యం? అంటే ఎంతమందికి? అంటే 96-97% పీపుల్కి మీరు ఉచితాలు ఇస్తూ పోతే పని చేయాలి అనే మనస్తత్వాన్ని చంపేయటం కదా. ఇంకా పని చేయాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది? పని చేయాలన్న ఆలోచనే లేకపోతే ఎలా డెవలప్ అవుతుంది? ఉత్పాదకత ఎలా పెరుగుతుంది? ప్రొడక్టివిటీ ఎలా పెరుగుతుంది? హైకోర్టు జడ్జి గారి ప్రస్తావన కూడా అదే. అంటే ఎలా జనరేట్ అవుతుంది? అమౌంట్ ఎలా జనరేట్ అవుతుంది? ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలి కదా. ఒక రాష్ట్రంలో 96% మంది పేదలు ఉన్నారంటే ఏ ప్రామాణికం కింద ఆ కార్డులు ఇచ్చారు, ఆ ఉచితాలు ఇస్తున్నారు, అదొక లెక్క తేలాలిగా. ఇప్పుడు దాని మీద అడ్రస్ చేయాలి కదా. ఇప్పుడు జడ్జి గారు ప్రస్తావించారు, పల్సర్ బైక్ చేతిలో ఐఫోన్ వేసుకొని రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు అని ఆయన అన్న మాటలు అవి. మరి ఇది దేనికి దారి తీస్తుంది? ఇందులో ఇంకొక అంశం ఏంటంటే, రాష్ట్రాలు కూడా ఒకరికి మించి ఒకరు పోటీ పడి ఉచితాలు ఇవ్వటంలో
పోటీ పడి ఉచితాలు ఇస్తూ ఉంటే రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుంటే ఈ జనం ఓటర్స్ అంతా ప్రజలంతా కూడా పని చేయాలన్న మనస్తత్వం కూడా లేకుండా పోతే రేపటి రోజున అసలు దేనికి దారి తీస్తుంది? ఒకటి, ఉచితాలు ఇవ్వద్దు అని అనట్లా. నేను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు చాలా సందర్భాల్లో పబ్లిక్ మీటింగ్స్లో ఇదే మాటలు యాజ్ ఇట్ ఈజ్ ఆయన కోట్ చేశారు. ఆయన పదే పదే చెప్పేది ఏంటంటే విద్య వైద్యం 2 తప్ప మిగతా ఏది ఎవరికి ఉచితంగా ఇవ్వద్దు, అది వాస్తవం అని ఆయన ప్రస్తావించారు చాలా సందర్భాల్లో. కానీ ఇప్పుడు ప్రతి పేరుతో ఏదో ఒక పేరుతో ఇంటింటికి పైసలు ఉచితాల పేరుతో ఇస్తే అంటే ఎలా సంపద సృష్టి ఎలా జరుగుతుంది? సంపద సృష్టి జరగకపోతే ఫ్యూచర్ ఏమైపోతుంది ఖజానా? అసలు లక్షల కోట్ల రూపాయలు ఉచితాల కోసం ఖర్చు పెడుతున్నారు. 96% మంది నిరుపేదలు ఉన్నారు రాష్ట్రంలో. అందరు సంక్షేమ కార్యక్రమాలంతా మీరు అన్నట్టు 1,80,000 కోట్లు అంతా పంచుతున్నారు ప్రజలకి. అయినా సుమారు హైదరాబాద్ నగరంలోనే ఏ సిగ్నల్ దగ్గర చూసినా యాచకులు కనపడుతుంటారు. వాళ్ళే 40,000-50,000 మంది ఉంటారు హైదరాబాద్లో. అంటే మరి యాచకులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? అది ఇంకొక లైన్. మళ్ళీ ఈ యాచక వృత్తి చేపించటం కోసం కొంత మాఫియా వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి దాన్ని చేపిస్తున్నారు. అదొక మాఫియా. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి వల్ల ఏమవుతుందంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాలు ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పాపులేషన్ వ్యవసాయ ఆధారితం మీద బతుకుతారు. ఈరోజు వ్యవసాయం చేయడానికి విలేజెస్లో కూలీలు దొరక్క బీహారు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి పనిచేస్తున్నారు. మన రాష్ట్రాల్లో వాళ్ళు పని చేయట్లా. అంటే వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, వ్యవసాయ రంగం కుదేలు అయిపోతే ఫ్యూచర్లో ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే ఈ ఉచితాల వల్ల ఎవరు పని చేయకపోతే అసలు భవిష్యత్ ఏంటి అనేది ప్రశ్నార్థకం. రెండోది, ఉచితాలు ఎవరికి ఇవ్వాలి? అసలు అర్హులు ఎవరు? నిజంగా 96% ఉచితాలు ఇస్తున్నామంటే వాళ్ళు అర్హులా? రెండోది, నేనేమంటానంటే చేపని పట్టి మీకు తినిపించటం కాదు, చేపని ఎలా పట్టాలో మీకు నేర్పిస్తే అది ఉత్పాదకత. అంటే అది సంపద సృష్టి. అంటే మీరంతటి మీరు పట్టుకోవడం నేర్చుకోవాలా, నేను పట్టి మీకు తినిపించటం కాదు కదా. ఈ కాన్సెప్ట్ మిస్ అవ్వటం వల్ల ఈ రాష్ట్ర ఖజానా ఖాళీ అవటం వల్ల రాష్ట్రానికి సంబంధించిన అసెట్స్ అమ్ముకొని పరిపాలన చేయవలసిన పరిస్థితి ఏర్పడితే ఫ్యూచర్ జనరేషన్కి మనం నష్టం చేస్తున్నాం కదా అనేది జడ్జి గారు ఇచ్చినటువంటి ఆవేదన. ఇందులో వాస్తవం ఉంది. చాలామంది ఇప్పుడు దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవ్వద్దు అని అనట్లేదు, కానీ ఎవరికి ఇవ్వాలనే దాని మీద ఒక స్టడీ జరగాల. దాని మీద వెరిఫికేషన్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇంకొకటి, ఇప్పుడు వ్యవసాయ రైతులకు పండించే బీమా ఏదో ఇస్తున్నారు పంట కోసం రైతులకు ఎవ్రీ ఇయర్ 20,000, 15,000. మరి అది రైతు బీమా లాంటివి కూడా ఇస్తున్నారు కదా. అయితే అది ధనికులు కోట్లాది రూపాయలు, 1,000 ఎకరాలు, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఇస్తున్నారే. నేను గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ స్కీమ్ ప్రవేశపెట్టినప్పుడు కేసీఆర్ గారు, ఆయన మంత్రివర్గంలో ఉన్న మంత్రి కూడా ఆయనకి కొన్ని ఎకరాలు ఉంటే ఆయన కూడా తీసుకున్నాడు ఆ పైసలు. అంటే దానివల్ల అసలు ఉచితాలు ఎవరికి ఇవ్వాలనేది కూడా విచక్షణ లేకుండా అందరికీ ఇచ్చుకుంటూ పోతే మరి ఏమవుతుంది భవిష్యత్ అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. ప్రజల నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఉచితాల వల్ల తాత్కాలికంగా ఆ ప్రజలు లాభపడ్డా బద్దకించి ప్రశ్నించలేని పరిస్థితి ఉన్నా భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు బలైపోయే అవకాశం ఉందిగా. ఇక్కడ ఈ ఉచితాలు ఈ విధంగా ప్రాసెస్ కంటిన్యూ అయితే ఇది టెంపరీ తొడుగు ఒకటి. రెండోది, దీనివల్ల యువత నిర్వీర్యం అయిపోయే అవకాశం ఉంది, పని చేయాలన్న ఆలోచన లేకుండా పోయే అవకాశం ఉంది. దానివల్ల ఇంకా డేంజరస్ సిచ్యువేషన్లో వెళ్ళే అవకాశం ఉంది ఫ్యూచర్లో. కాబట్టి దీని మీద ధ్యాస పెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరికి? రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ప్రజల్ని గాజు గదిలో కూర్చోపెట్టి ప్రస్తుతం ఆక్సిజన్ ఇస్తున్నారు. ఏదో ఒక రోజు పైపు తీసేస్తారు వాళ్ళు, అయిపోతాయి. ఆస్తులు ఉండవు, ప్రజల ఆస్తులు ఉండవు, అమ్ముకోవడానికి ఏముండవు. ఆక్సిజన్ కొంటాక డబ్బులు లేక ఆక్సిజన్ పైప్ తీసి వదిలేస్తారు. వీళ్ళంతా మలమల మాడి చనిపోవటమే. ఇప్పుడు ఇంకొక అంశం ఏంటంటే, అన్ఫార్చునేట్లీ ఒక ప్రభుత్వం, ఒక రాష్ట్రం ఎన్ని ఇచ్చింది, నెక్స్ట్ వచ్చేవాడు దాన్ని మించి ప్రామిస్ చేయాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే ఒకరిని మించి ఒకరికి పోటీ పడి ఒకరు ఇలా ఇచ్చుకుంటూ పోతే, ఖజానా చూసుకోకుండా ఇచ్చుకుంటూ పోతే, మైనస్లోకి వెళ్ళిపోతే, సంపద సృష్టి జరగకపోతే, పనిచేసే తత్వమే లేకపోతే, మనుషుల్లో నిర్వీర్యం అయిపోతే ఫ్యూచర్ ఏంటి? అంధకారంలోకి నెట్టబడుతుంది కదా. ప్రజల ప్రయోజనార్థం సుప్రీంకోర్టు కొన్ని నిర్ణయాలు తీసుకుని దీనికి ఒక గైడ్ లైన్ విధించే అవకాశం ఉందా? ఎస్, యు ఆర్ రైట్. రీసెంట్గా 6 months బ్యాక్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ ఉచితాల మీద ఇప్పుడు జరుగుతున్న హైకోర్టు జడ్జి గారు ఇచ్చిన కామెంట్స్ని గతంలోనే సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకొని
వీటి మీద జస్టిఫికేషను, క్లారిఫికేషను, రిస్ట్రిక్షన్స్ సబ్మిట్ చేయమని అడిగారు 6 months బ్యాక్. అది ఆల్రెడీ ఇంటర్ఫియర్ అయ్యారు సుప్రీంకోర్టు కూడా. అంటే ఆ స్థాయిలో అవ్వవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇట్స్ ఎ బిగ్ థ్రెట్ ఫర్ ద స్టేట్స్. అన్ని రాష్ట్రాలకి ఈ పరిస్థితి ఏర్పడితే ఏమైపోవాలి అప్పుడు మరి? ఇది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్, సీరియస్ సెన్సిబుల్ అంశం ఇది. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టుగా విద్యా వైద్యం ఇవ్వండి, ఇట్ ఇస్ ఓకే. అది కూడా అర్హులైన వాళ్ళకి. రైతు బంధు పేరుతోటి 100 ఎకరాల పొలం ఉన్నవాడికి కూడా పైసలు ఇస్తే అది స్కీమ్ అవుతుందా, మిస్యూజ్ అవుతున్నాయా అనేది ఆవేదన ఇక్కడ. దాన్ని సెట్ చేయాలా, రూట్ లెవెల్ రూట్ కాజ్ అనాలిసిస్ చేయాలా, ఆ నిజమైన అర్హులు అనేది స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ప్రకారం ఫ్రేమ్ చేయాలా. సుప్రీంకోర్టు ఆల్రెడీ ఒక నోటీస్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వానికి. సో అవన్నీ ఇంప్లిమెంట్ అవ్వాలి, వాటి మీద ఫోకస్ జరగాల. కోర్టులు కూడా కొంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే ఈ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ప్రజలను మోసం చేసి ఆ ఉచితాల మత్తులో ముంచి వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు గుంజుకుని వీళ్ళు రాజకీయ నాయకులై, పార్టీ నాయకులై పదవులు అనుభవిస్తూ లక్షల కోట్లు దోచుకుంటారు కొంతమంది. ఇది లబ్ధి ఎవరికి జరుగుతుంది? మీరు చెప్పినట్టు రాజకీయ నాయకులు జరుగుతుంది. అంటే నేను ఉచితాలని పేరుకు ఉచితాలని చెప్తున్నా, నా ఖజానాలో నుంచి పబ్లిక్ మనీని ప్రతి ఇంటికి నేను పంచుతున్నా. ఎందుకు పంచుతున్నా అంటే మీరు నాకు ఓటేయండి. ప్రజలకు ఉచితాలని చెప్పి ఇచ్చి ముందు నుంచి బెల్లం గడ్డపెట్టి వెనక నుంచి ఏనుగులు కొంత ఎత్తుకుపోతున్నారు. దానివల్ల వాళ్ళు మాత్రమే లబ్ధి పొందుతున్నారు కదా. మరి ఫ్యూచర్ భవిష్యత్ ఏమైపోతుంది? భవిష్యత్తు అంధకారమే. మరి అది సీరియస్నెస్ అనేది ఆ ఇష్యూలో ఉంది. ప్రజల్లో ఆలోచన రాకపోతే, భవిష్యత్తు గురించి ఆలోచించకపోతే, తాత్కాలిక అవసరాల కోసం లొంగిపోతే భవిష్యత్ తరాలు ఇవన్నీ చవిచూడాల్సి వస్తుంది, నష్టపోవాల్సి వస్తుంది. వాళ్ళ గుదిబండే, వాళ్ళ బ్రతుకు కూడా భారం అయిపోద్ది. ఎస్, ఇప్పుడు ఆయన ఇచ్చిన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు హైకోర్టు జడ్జి గారు. ఆ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ముందు ప్రభుత్వం ప్రయారిటీ అంశంగా దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రాష్ట్రమైనా, ఏ పార్టీ అయినా, ఫర్ దట్ పర్పస్ నేను పార్టీ జోలికి వెళ్ళటం వల్ల ఆ ప్రజా ప్రయోజనార్థం కోసం అదే కొంత అమౌంట్ని నేను ఇంతకుముందు ప్రస్తావించాను. 90,000 కోట్లు వస్తే 89,000 కోట్లు వస్తే దానికి పెడుతుంటే హౌ యూ విల్ రన్ ద గవర్నమెంట్? మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏం కావాలా, ప్రాజెక్ట్స్ ఏం కావాలా, నీటిపారుదల ప్రాజెక్ట్స్ ఏం కావాలా, రోడ్స్ ఏం కావాలా, అంటే స్కూల్స్, బిల్డింగ్స్, హాస్పిటల్స్, వీటి మీద పెట్టవలసిన అవసరం లేదా? అది లోయెస్ట్ ప్రయారిటీయా? ఉచితాలు టాప్ ప్రయారిటీయా? ఇది క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు ఈ సీరియస్ కండిషన్కి వచ్చేసాం మనం. సో ఈ పరిస్థితి మారాలి. మారకపోతే భవిష్యత్ కష్టం అవుతుంది. ఆ రాష్ట్రం లేదు, ఈ రాష్ట్రం లేదు, ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు. ఆడు బెంజ్గాల్లో తిరుగుతాడు, రేషన్ షాప్ ముందు ఉంటాడు. బెంజ్గాల్లో తిరుగుతాడు, ఫీజు రింబర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. బెంజ్గాల్లో తిరుగుతుంటాడు, ఫ్రీ బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. హెల్త్ కార్డు కావాలి, అన్నీ కావాలి. కొడుక్కి ₹1,00,000 ఫీజు కట్టే స్థాయిలో ఉండి కూడా ఫీజు రింబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అసలు ఫీజు రింబర్స్మెంట్ రావటం వల్ల ఇంజనీరింగ్ కాలేజీలు గొడుగుల్లాగా పుట్టుకొచ్చినాయి. ఎప్పుడైతే అవి పుట్టుకొచ్చినాయో ప్రతి ఇంట్లో ఉన్నవాళ్ళు మొత్తం ఇంజనీర్సే. ఎప్పుడైతే ఈ పరిస్థితి ఏర్పడిందో రేవంత్ రెడ్డి గారి టెర్మినాలజీనే వాడవలసి వస్తుంది. ఇంజనీరింగ్ చదవటం అనేది క్రిమినల్ వేస్ట్ ఆయన అన్నమాట. అంటే ఆ మాట అన్నారు అంటే ఈ సీరియస్ అబౌట్ ఇట్. అందులో రియాలిటీ లేదని నేను అనటంలా. ఎందుకు ఆ పరిస్థితి విద్యా వ్యవస్థలో ఏర్పడింది? మీరు 1000 మందిని ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చి చదివిస్తే దాంట్లో బాగా చదువుకుని మంచి స్థాయిలోకి వెళ్ళి 10% కూడా ఉంటుందా? అదే ఆ పరిస్థితి రావడం, ఫీజు రీయింబర్స్మెంట్ వస్తున్నారు కాబట్టి కాలేజీలో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. మిగతా 900 మంది పరిస్థితి ఏంటి? దీనివల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ అవుతుంది. దానివల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద యువత మీద పడుతుంది. దానివల్ల నిరుద్యోగ సమస్య పెరుగుతుంది. ఇవన్నీ ఇంటర్లింక్డ్ సామాజిక సమస్యలు కదా. ఒకదానికొకటి లింక్ ఉన్న ఇష్యూస్ ఇవన్నీ. రేవంత్ రెడ్డి గారి ప్రస్తావన నేను తీసుకున్నా. ఆయన ఆ విధంగా అన్నారు, ఆవేదన వ్యక్తం చేశారంటే ఎందుకు ఆ సిస్టమ్ అలా ఎందుకు వచ్చింది? ఎక్కడొచ్చింది? ఎక్కడ ప్రాబ్లం ఉంది? అది అడ్రస్ చేయాలి కదా. పాలకులు తీసుకొచ్చిన విధానం వల్ల ఈ పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఏం చేసిన తప్పు కూడా అదే కదా. నెక్స్ట్ అది రిపీట్ కంటిన్యూ అవుతుంది. సమ్వేర్ ద గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్. స్మార్ట్ కార్డ్ అనేది అదే తప్పు మళ్ళీ. ఎస్, ఆనాడు రాజశేఖర రెడ్డి ఫీజు రింబర్స్మెంట్ వల్ల వాళ్ళ ఇంజనీరింగ్ ఎలా ఇబ్బంది పడి విద్యార్థులు ఎలా ఇబ్బంది పడుతున్నారు, ఈ స్మార్ట్ కార్డు వల్ల మళ్ళీ అదే పేద ప్రజలు ఇబ్బంది పడాలి భవిష్యత్తులో. అసలు స్మార్ట్ కార్డు వల్ల ఎవరికి లబ్ధి, ఎంత లబ్ధి, ఎక్కడ లబ్ధి, ఎలా లబ్ధి? అందులో ఫోటోలు అంటే ఈ ఫోబియా ఏంటి? అసలు ఫోటోల మీద ఎందుకు ఇంత ఇష్టాలు? ఎవరు ఎంతకాలం ఉంటారు మినిస్టర్స్గా? ఆ ఫోటోలు వేయవచ్చునా? దానికి పబ్లిక్ మనీ ఖర్చు పెట్టవచ్చునా? ఇట్స్ ఏ క్వశ్చన్. తప్పు కదా. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజల మనీకి ట్రస్టీగా వ్యవహరించాలా. ఈ రోజు ఉన్నది ఖర్చు పెట్టడం కాదు. ఫ్యూచర్ జనరేషన్కి మనం ఏమి ఇస్తున్నాం, ఏమి ఇవ్వగలం, ఆ సంపద సృష్టి జరగాలి కదా. దాని మీద ధ్యాస పెట్టాలనేది నా అభిప్రాయం. ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట కూడా ఇదే. ప్రతి పౌరుడు, ఆ రాష్ట్రం లేదు, ఈ రాష్ట్రం లేదు, హైకోర్టు జడ్జి విజయసేన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని ఆలోచించుకుని అలాగే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన స్మార్ట్ కార్డ్ వేస్ట్ కార్డ్ ఉపయోగం లేదు. దానివల్ల కోట్ల రూపాయలు ఖర్చు తప్ప ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు, ప్రభుత్వానికి వచ్చేది ఏమీ లేదు. ఫోటోలు ముద్రించుకోవడం తప్ప. ప్రజలు సీరియస్గా ఆలోచించి ఏది అవసరమో, ఎవరికి ఏది అవసరమో నిర్ణయించుకుని అవి అమలు చేయగల నాయకులను ఎన్నుకుంటే ప్రజలు బాగుంటారు, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది, భవిష్యత్తు కూడా బాగుంటుంది అంటూ విశ్లేషించిన కొత్త రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.